ఏమ్మా ఏమనుకుంటున్నావు? ఒప్పుకోడమ్మమ్మ, మళ్ళీ ఖర్చు అది ఇది అంటాడు. అబ్బాయిని రాని, నేను అడుగుతాను గట్టిగా. ఈ ముసల్దే మా ఆవిడ పక్కన కూర్చుందంటే ఏదో ఫిట్టింగ్ పెడుతుంది. ఇదిగో బాబు, నీతో కొంచెం మాట్లాడాలయ్యా, ఇట్రా. చెప్పండి. అమ్మాయికి శ్రీమంతం చేద్దాం అనుకుంటున్నావయ్యా, ఏమంటారు? మంచి ఆలోచనేనండి. ఏం స్వాతి? మరి డబ్బులు? నాందారావు, సెందిల్ రావు. ఏమప్పా డే నలుపూర్ణం అంగీసారికో సాదా దోశ కూడా. ఫుడ్ వరకు ఓకే, మిగతా వాడికి తప్పదు కదా. బంధువులు చుట్టాలు అందరూ కలిసి ఒక 500 మంది అవుతారు. 500? ఇంకా గ్రాండ్ గా చేయాలంటే వాళ్ళకి చీరలు కూడా పెట్టాలి. అప్పుడు నేను కళామందరికి కన్నం వేయాలి. చుట్టాలందరికీ ఎవరికి వాళ్ళకే తెచ్చుకోమని చెప్పండి. మాక్సిమం ముసలి వాళ్ళకే ఫంక్షన్కి పిలుద్దాం. పెద్దవాళ్ళని పిలవటం మంచి ఆలోచనే. ముసలివాళ్ళని ఎందుకు పిలవాలనుకుంటున్నారు? వాళ్ళైతే మాక్సిమం అందరూ షుగర్ పేషెంట్లే ఉంటారు కదా, టీ కాఫీ తగ్గుతారని. స్వాతి, మీ తాతగారు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారు? ఎదురింట్లో కొత్తగా వచ్చిన బామ్మ పరిచయం అయింది, మార్కెట్కి తోడుగా వెళ్ళారు. ముసలోడే గాని మహానుభావుడు. చేద్దాం, బాగా చేద్దాం. అమ్మమ్మ, నీకు సీమంతం చేశారా? ఏ సీమంతమే? 6 నెలలు బిడ్డ, 3 నెలలు కడుపు, ఇంకేం చేస్తారు? వైజాగ్ వాళ్ళని రాసేసాం, విజయవాడ వాళ్ళు అయిపోయారు. ఇంకా లోకల్లో రామారావు గారు, ఇంకా చలపతిరావు గారు. హాయ్ బేబ్. ఊళ్ళో సాగించిన వ్యవహారాలు చాలవా? ఇక్కడికొచ్చి కూడా పెంట పెడుతున్నావు అంటే? ఒక అమ్మాయి అబ్బాయి కలిసి తిరిగితే అనుమానించేస్తారా? నాస్టీ పీపుల్. కానీ ఒక విషయం తెలుసా, ఆ అమ్మాయి మాట్లాడితే అసలు టైమే తెలీదు. నేను మాట్లాడితే బాండ్రు కప్లాగా ఉంటుంది. ఏంటో మీ ఆడాళ్ళు మెడ నొప్పి, తలనొప్పి, కాళ్ళు నొప్పి, చేతుల నొప్పి, నడుము నొప్పి అంటారు కానీ నోరు నొప్పి అని మూసుకోరేంటే? పెళ్ళైన కొత్తలో మరి నా మాట బాగుండేది అన్నా. అప్పుడు చేసిన తప్పులకి ఇప్పటికే ఫీల్ అవుతున్నాను.